హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు మధు దేవులపల్లి ఛానల్. నా పేరు మధు. ఈరోజు మనం ఈ వీడియోలో మన రేషన్ షాపు ఈ మధ్య 31st లాస్ట్ డేట్ పెట్టారు కదా, ఈ కేవైసీ చేయించుకోవాలి అందరూ అని. అందరికీ ఒక డౌట్ ఉంది. అందరూ రేషన్ షాప్ డీలర్స్ దగ్గర వెళ్ళి ఈ కేవైసీ చేయించడం జరిగింది, చాలామంది చేయించారు. అయితే వాళ్ళ రేషన్ కార్డుకి ఈ కేవైసీ కంప్లీట్ అయిందా లేదా అనేది వాళ్ళకి చాలా డౌట్ ఉంది. ఈ కేవైసీ అయిపోయిందా లేదా చూసుకోవాలంటే ముందుగా గూగుల్లోకి వెళ్ళి ఏపీడిఎస్ తెలంగాణ రేషన్ కార్డ్ అని టైప్ చేయండి. టైప్ చేసి ఎంటర్ చేసినట్టయితే ఏఈపీడిఎస్ అని కనిపిస్తుంది కదా, చూడండి. తెలంగాణ స్టేట్ పోర్టల్ కింద ఏఈపీడిఎస్ దాని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసినట్టయితే ఈ విధంగా ఆధార్ ఎనేబుల్డ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఏఈపీడిఎస్ ఇది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఇక్కడ రిపోర్ట్స్ అని ఉంది కదా, చూడండి. ఇక్కడ డీటెయిల్ ట్రాన్సాక్షన్స్, పోర్టబిలిటీ డీటెయిల్స్, ఇవన్నీ బెనిఫిషియరీ డీటెయిల్స్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కరెంట్ మంత్, ఈ ఇయర్ చూపిస్తుంది. ఇక్కడ రేషన్ కార్డ్ నెంబర్, మీ యొక్క రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి ఇక్కడ క్యాప్చా, ఇక్కడ ఈ బ్లాక్ బార్ కింద ఏదైతే చూపిస్తుందో క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. చేసినట్టయితే మీ ఈకేవైసీ కంప్లీట్ అయిందా లేదా అది చూపించడం జరుగుతుంది. నేను ఎగ్జాంపుల్గా ఒక రేషన్ కార్డ్ నెంబర్ తీసుకొని సెర్చ్ చేసి చూశాను. ఈ విధంగా నేము అది కనిపించడం జరుగుతుంది. రేషన్ కార్డ్ డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి. ఈ విధంగా వాళ్ళకు రేషన్ ఎంత వస్తుంది అనేది కూడా వస్తుంది. ఇక్కడ వీట్ చూడండి, వీట్ ఎంత 3 monthsకి ఇవ్వబడుతుంది, రైస్ ఎన్ని కిలోలు అనేది కనిపించడం జరుగుతుంది. ఇక్కడ మనకు కావాల్సింది ఈకేవైసీ కంప్లీట్ అయిందా లేదా తెలుసుకోవడం కోసం కాబట్టి ఇక్కడ చూడండి యుఐడి సీడెడ్ అని ఉంది కదా. ఇక్కడ ఒకవేళ ఈకేవైసీ కంప్లీట్ అయితే ఆధార్ నెంబర్ ఇట్లా కనిపించడం జరుగుతుంది. ఈకేవైసీ కంప్లీట్ అవ్వనట్టయితే నాట్ వెరిఫైడ్ అని ఇక్కడ కనిపిస్తుంది, చూడండి. ఈ విధంగా కనిపించడం జరుగుతుంది. ఈ విధంగా నాట్ వెరిఫైడ్ అని ఉంటే ఈకేవైసీ కంప్లీట్ అవ్వనట్టు. ఆధార్ కార్డు నెంబర్ కనిపించినట్టయితే ఈకేవైసీ కంప్లీట్ అయినట్టు.